హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే స్ట్రీట్ స్టైల్లో కడాయి పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసేయండి. అండ్ ఫస్ట్ దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. టమాటో, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుందండి. అండ్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. అందులోనే కొద్దిగా బటర్ వేయండి. బటర్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది రైస్ అనేది. సో అందుకని బటర్ వేసుకున్నాం మేమైతే. అందులో కొద్దిగా అవి రెండు హీట్ అయిన తర్వాత షాజీరా వేసుకోండి. అండ్ బాగా అవి హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ మీకు ఎన్ని కావాలంటే, మీరు ఎంత కారం తినగలరు అనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకొని, అండ్ మనం ఆల్రెడీ చోప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. అవన్నీ వేసేసి కాసేపు మంచిగా అవి ఫ్రై అవ్వనియండి, పచ్చివాసన పోయేంత వరకు. అండ్ దెన్ క్యాప్సికమ్, క్యారెట్ ఇవి రెండు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అవి కూడా యాడ్ చేసేయండి. అవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా వాటిని ఫ్రై చేయండి. అండ్ దాంతోపాటే కొన్ని గ్రీన్ పీస్ యాడ్ చేయండి, బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ అవి కొద్దిగా ఫ్రై అయినాక మనం చోప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేయండి. టమోటా బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, జ్యూసీగా అయ్యేంత వరకు. సో ఇలాగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. అండ్ దాంట్లోనే కొద్దిగా కారం పొడి, పసుపు అండ్ పావుబాజీ మసాలా ఉంటుంది కదండి, అది అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాం మేమైతే. సో మీరు కూడా ఇవన్నీ వేసి పక్కా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసామండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇందులోనే కొద్దిగా షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, షెజ్వాన్ సాస్ అది కూడా యాడ్ చేసాం. దట్ ఈస్ చిల్లీ సాస్, షెజ్వాన్ చిల్లీ సాస్ యాడ్ చేసామండి, ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్తో. సో టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం సాల్ట్ ఇంతవరకు అయితే యాడ్ చేయలేదు కదా. అండ్ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసి అవి బ్రేక్ అవ్వకుండా కొంచెం చిన్నగా కలుపుకోండి, స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పన్నీర్ కొంచెం అలా హీట్ అవుతుండగా మనం పక్కనే ఒక బౌల్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే రైస్ని సపరేట్గా ఉడకబెట్టేసుకోవాలండి. ఆల్రెడీ సపరేట్ బౌల్లో రైస్ని మనం బాయిల్ చేసేసుకోవాలి. అండ్ ఆ రైస్ పెట్టిన వాటర్లోనే కొద్దిగా గీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ కోసం కొంచెం గీని అయితే యాడ్ చేస్తామండి. సో అలా రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీలోకి రైస్ని వేసేయడమే. సో మళ్ళీ ఒకసారి మొత్తం హీట్ చేసేసుకొని కొద్దిగా కొరియాండర్ వేసుకొని అండ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం స్లోగా మిక్స్ చేసుకోవడమే, అంతే. స్ట్రీట్ స్టైల్ కడాయి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ట్రస్ట్ మీ చాలా బాగా వచ్చింది. పక్కా మీరు కూడా షూర్గా ట్రై చేయండి. ఈజీ రెసిపీ కూడా, ఫాస్ట్గానే అయిపోతుందండి. సో మనకి ఇంట్లో ఉన్న పౌడర్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోసే మీకు వస్తాయి షూర్గా. సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. సీ యూ, టేక్ కేర్, ఉంటా, బై బై.